వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మొన్న నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ షాప్లో మంటలకు సంబంధించిన అంశం చల్లారకమునిపై ఆ మంటల్లో నుంచి వార్తల్లో నుంచి బయటికి రాకమునిపై మరోసారి నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ లైవ్ విజువల్ మనం చూస్తున్నాం. ఇది ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్. ఏదైనా సహజంగా ఏదైనా క్రైమ్ జరిగిందనుకోండి, ఇటువంటి సందర్భాల్లో టెక్నికల్గా అంశాలని సార్ట్ అవుట్ చేయడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్స్కి వెళ్తూ ఉంటారు. సో ఆ ఫోరెన్సిక్ ల్యాబ్స్లోనే ఇప్పుడు మంటలు చెలరేగుతున్నాయి. సో ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందా లేదా చెక్ చేసేటప్పటికి అగ్ని ఒక్కసారిగా బయటకు వచ్చిందా, ఏదైనా ఫైర్ అయిందా అని తెలియదు. బట్ ఆ ల్యాబొరేటరీలో ఫస్ట్ ఫ్లోర్లో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకొని ప్రస్తుతానికి మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరి ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఆ టీం లోపల ఉందా, ఫోరెన్సిక్ టీమ్స్ లోపల ఉన్నాయా, ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షలు జరుగుతున్నాయా, పరీక్షలు చేసేటువంటి సమయంలో ఏదైనా కెమికల్ రియాక్షన్లో భాగంగా ఈ రకంగా జరిగిందా, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సో ప్రజెంట్ విజువల్లో చూడొచ్చు, 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం జరుగుతోంది.